ఇంకా పేరు నాని ఒక ఆయన ఉన్నారండి ఆయన. ఆయన ప్రెస్ మీట్లు ఓడిపోయిన తర్వాత కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారండి ఆయన. ఈ వైసీపీ గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత కూడా మొన్నటి దాకా అధికారంలో ఉన్నంత కాలం పెద్ద సలహాదారుడుగా సజ్జల మాట్లాడేవాడు. హ్మ్. ఇప్పుడు సజ్జల విషయం ఎక్కడ బయటపడి ఆల్రెడీ బయటకు వచ్చింది సార్. ఎందుకంటే విజయసాయి రెడ్డి వీడియోస్ బయట పెట్టింది సజ్జల అన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏం చేస్తున్నాడంటే, నువ్వు బాపట్ల రిసార్ట్ లో నువ్వు విడుదల రజనీని తీసుకొని వెళ్ళటం గానీ, అక్కడ ప్రతి వారం అక్కడ ఏమేమి సంఘటనలు జరుగుతున్నాయి, అక్కడ కెమెరాలు ఎందుకు ఆఫ్ అయిపోతున్నాయి అన్నీ తెలుసు. వీళ్ళ రాసుల గురించి ఎవరు బయట పెట్టట్లా, వాళ్లే బయట పెడుతున్నారు. వాళ్ళు అంటారా? వాళ్ళకి వాళ్లే సార్. ఏంటి లాభం ఏంటి? అదేంటంటే లాభం వాళ్ళకి. ఇప్పుడు గంట ఎవరు అంబటి రాంబాబు, సంజన సుకన్య, అవంతి అరగంట వీడియో కాల్స్, విజయసాయి రెడ్డి, శాంతి, సజ్జల, రజని. ఏం సార్ వీళ్ళ గురించి ఇంకా చెప్పేది ఏమో చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు రాజకీయ నాయకుల రసికులా చెప్పాలి. అంటే గోరంట్ల మాధవ్ మంచోడు అంటారా అతను? గోరంట్ల మాధవ్ బట్టలోడు తీసుకొని వీడియో కాల్స్ చేస్తా అతను పోలీస్ గా ఉన్నప్పుడే అతని మీద రేప్ కేసు ఉంది సార్. అతనికి ఎవరు అసలు వాళ్ళు అంతా రౌడీ షీటర్లో హత్యలు చేసేవాళ్ళు, అత్యాచారాలు చేసేవాళ్ళు వీళ్ళు. నందిగామ సురేష్ కూడా అరటి తోటలు తగలబెట్టాడు రాజధాని ప్రాంతంలో. ఒకప్పుడు 500 కూడా లేని టైం నుంచి ఈ రోజు 1000 కోట్లకు అధిపతి ఆయన నందిగామ సురేష్. ఎక్కడి నుంచి వచ్చింది సార్ వీళ్ళు? అతను మొత్తం అక్కడ రాజధాని ప్రాంతంలో అసలు పైపులు కానీ ప్రతి ఒక్కటి అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఒక పేరు నాని ఉన్నారు అనుకోండి, ఆ పేరు నాని అంటే ఆయన వచ్చి ఓడిపోయినా సరే అటు పార్టీ ఓడిపోయిన మాట్లాడుతున్నాడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ధైర్యం చూడండి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఏం సార్ వాళ్ళు చేసిన గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేశారో అన్ని తెలుసు. ఎక్కడ మచిలీపట్నంలో నీ కొడుకు గంజాయి కేసులో అతను కూడా ఒక ముద్దాయే సార్. ఇతను ఎమ్మెల్యేగా కాకుండా కొడుకుని నిలబెట్టాడు, కొడుకు ఓడిపోయాడు. పేరు నాని ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గురించి అతని క్యాస్ట్ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు? ఫలానా దాని గురించి మాట్లాడాడు అని చెప్పండి. వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంది? అభివృద్ధి ఏమీ లేకుండా రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి 3 రాజధానులు కడతాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తాను, వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తాను, వైజాగ్ లో కాపురం పెడతాను అని చెప్పి ఈ మాటలు తప్పితే ఏమీ లేదు. డెవలప్మెంట్ ఏమీ లేదు. ఏం మాట్లాడతారు? బయటకు వచ్చి ప్రెస్ మీట్లు ఏమని పెడతారు సార్ వీళ్ళు? ఓకే, ఇప్పుడు కొడాలి నాని ఏం చేశారంటే తను మరి వీడియో అది నిజం అబద్ధం అని తెలీదు. కొడాలి నాని ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆయన బూట్లు తుడుస్తాను ఏదో చెప్పాడు. అది మరి ఇప్పుడు గెలిచింది ఎవరు సార్? 164 సీట్లు వచ్చినాయి, రావాలిగా. ఇప్పుడు ఒకప్పుడు టీడీపీ పార్టీలో కప్పులు మోసిన వ్యక్తి అందరికీ తెలుసు. వాళ్ళు ఏమేం బూతులు మాట్లాడారో, నీ అమ్మ మొగుడు చెప్పాడా అనే దగ్గర నుంచి కుటుంబ సభ్యుల్ని ప్రతి ఒక్కరిని కూడా తిట్టడం జరిగింది. అవును. ఇప్పుడు గుడివాళ్ళ నీ పరిస్థితి ఏంటి? ఏదో థియేటర్ అంటారు. థియేటర్ ని కబ్జా చేశాడు సార్. అక్కడ పార్టీ ఆఫీస్ పెట్టాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్. మొత్తం వెనుగల రాము గారు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అక్కడ భూములు కబ్జా చేశాడు. గుడివాడ అడ్డ కొడాలి నాని గడ్డ అనే విధంగా మాట్లాడాడు. ఇప్పుడు ఎవరు గుడివాడలో గెలిచింది? ఎవరు గన్నవరంలో గెలిచింది? గుంటూరు జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడా కూడా వైసీపీ జెండా ఎగరలా. తుడిచిపెట్టిపోయింది, మొత్తం తుడిచిపెట్టిపోయింది. 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చినా కూడా అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఉండడం కోసమే ఈ రోజు నేను ఢిల్లీలో ధర్నా చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అదే ఢిల్లీలో ధర్నా ఎందుకంటారు? ఐడియా ఏమని ధర్నా చేస్తారు? రాష్ట్రపతి పాలన పెట్టమనండి. ఎందుకని రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెట్టాలి? ఇక్కడ అరాచకాలు సృష్టిస్తున్నారంట. ఆయన చాలా 5 సంవత్సరాలు బాగా పరిపాలించాను నేను, 2019 నుంచి 24 వరకు బాగా పరిపాలించాను, ఎటువంటి అరాచకాలు లేవు. ఇప్పుడు 100 రోజుల్లోనే అది ఒక 79-80 రోజులు. 2019 నుంచి 24 దాకా 3 రాజధానులు కడతా అన్నావు, కట్టావా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నావు, వైజాగ్ లో ప్రమాణ స్వీకారం అన్నావు. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ అని అంటే 25,000 ఎకరాల భూమి సార్. అది వైజాగ్ స్టీల్ ప్లాంట్. అది మొత్తం అమ్మేసంటే అక్కడ రాజధాని కడతాడంట. ఆ భూమి ఇచ్చిన రైతులు ఎందుకు ఇచ్చారు అంటే, ఆ రోజుల్లో 1000 రూపాయలకి ఇచ్చారు ఎకరం.
మా కుటుంబంలో ఎవరో ఒకరికి జాబ్ వచ్చింది అనే ఉద్దేశంతో ఇచ్చారు. నువ్వేదో రాజధాని కట్టుకుంటా అంటే వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు సార్? దాదాపు అది 1,00,000 కోట్లు విలువ చేసేది. అయితే ఇప్పుడు కొడాలి నానికి ధైర్యంగా ఉండొచ్చు కదా, ఏ ప్రాబ్లం ఏం లేదు కదా ఆయనకి. కొడాలి నాని ధైర్యంగా ఉండొచ్చు కదా బయటకు వచ్చిన అంటే. కొడాలి నాని మీద వాళ్ళ వాలంటీర్లే కేసులు పెట్టారు సార్. అతని మీద వాలంటీర్లు వాళ్ళ వాలంటీర్లే కేసులు పెట్టారు. ఆయన చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు. కాకపోతే మేము ఎందుకు ఆగుతున్నాం అంటే అతను ఒక క్యాన్సర్ పేషెంట్. ఎప్పుడు పోతాడో తెలియదు. నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు ఏం మాట్లాడతాడు? ఇంతకు ముందు మొన్న ఉచిత ఇసుక అని పెట్టారు బాబు గారు. ఇది నిజమా కాదా అని చెప్పి ఈవిడ టెస్ట్ చేశాడు, వచ్చాడు. బ్రహ్మాండం చేస్తున్నారని చెప్పి వాడే చెప్పాడు. ఇంకెంతకన్నా ఏం కావాలి సార్? ఇక జోగి రమేష్ అని ఒక అతను అప్పుడు పార్టీ మీద అది వెళ్ళాడు. అసలు బాబు గారి ఇంటి మీదకి వెళ్ళాడు జోగి రమేష్. ఎవరిని వదిలిపెట్టారు సార్? ఏదంటే ఒకవైపు డెవలప్ జరుగుతుంది. ఇప్పుడు రాగలరా ఆయన జోగి రమేష్? ఇప్పుడు ఎక్కడికి వస్తారు సార్? ఏం చేశారు ఆయన? అంటే బాబు గారింటికి ఇప్పుడు గేట్ సార్ మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే వాళ్ళని వదిలిపెట్టేది లేదు. బాబు గారి ఇంటి మీదకి వెళ్ళిన జోగి రమేష్ ని వదిలిపెట్టేది లేదు. గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. వల్లభనేని వంశీని వదిలిపెట్టేది లేదు. వీళ్ళు చేసిన అరాచకాలకి వాళ్ళు లేడీస్ అయినా రోజా గాని విడతల రజనీ గాని బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు ఏం మాట్లాడారో అన్ని తెలుసు. దోమలు వచ్చి కుట్టకుండా రంభా ఊరసి వచ్చి కన్ను కొడతారా అని చెప్పి మాట్లాడారు వీళ్ళిద్దరు. అమ్మో, అక్రమంగా కేసులు పెట్టారు. చెయ్యని తప్పుకే 3 రోజులు కేసు పెట్టారు. ఒక రకంగా బాబు గారిని చంపేద్దాము, హెలికాప్టర్ లో తీసుకొని వెళ్దాము, ఏ విధంగా అయితే ఇలా తండ్రి చనిపోయాడో ఆ విధంగా చంపేద్దామని అనుకున్నారు. కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వల్ల మీరు మీ వెహికల్ ఎక్కి వెళ్ళండి అని చెప్పి చెప్పడం వల్ల ఆ రోజు బాబు గారు వాళ్ళ వెహికల్ వెళ్ళారు. కాబట్టి ఈ రోజు ఇన్ని అరాచకాలు చేసినా కూడా ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి మీద కానీ వాళ్ళ మీద కానీ కేసులు చిన్న ఒకవైపు అభివృద్ధి జరుగుతుంది. శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. రెడ్ బుక్ అంటే ఊరికేం రాయలేదు సార్. పాదయాత్రకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది పెట్టారు. ఎవరన్నా మాట్లాడే కిమ్ములాగా నువ్వు నవ్వితే నీ మీద కేసు, నువ్వు ఏడితే నీ మీద కేసు, నువ్వు మాట్లాడితే నీ మీద కేసు. మాకు ఇప్పుడు ఈ రోజు అమరావతి రాజధాని అయిన తర్వాత మేము 5 ఏళ్ల తర్వాత మాకు ఇప్పుడు స్వతంత్రం వచ్చింది అనిపించింది. 5 ఏళ్లుగా మాకు నరకం చూపించాడు సార్. దగ్గినా తుమ్మినా 41A నోటీసులు ఇవ్వటం, తీసుకెళ్ళటం, సిఐడి పోలీసులు కొట్టడం, ఇవన్నీ మీ ఎంపీనే వదలలేదు కదా నువ్వు. ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టారు. అచ్చెన్నాయుడు మీద కేసు పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు